ఇంతమంది ప్రజలలో పరమ భాగవతోత్తముడైన వాడు, భగవంతుని సేవిస్తున్నవాడు, భగవంతుని ప్రత్యక్షంగా రోజు చూస్తున్నవాడు ఒకడు ఉంటాడు. ఆయనెవరో నాకు తెలియాలి. ఆయనెవరో నాకు తెలిస్తే నేను ఆయన పాదములు పట్టుకుంటే ఆయన నాకు భగవంతుడిని కూడా చూపించగలడు. ఎందుకంటే ఆయన మాట భగవంతుడు వింటాడు కాబట్టి అటువంటి వ్యక్తి ఎవరో పట్టుకొని తీసుకొచ్చి నా చేత సత్కారము పొందేటట్టు, ఆయన దర్శనము ద్వారా నేను భగవద్ దర్శనం పొందేటట్టు నాకు నువ్వు ఉపకారం చేసి పెట్టమని తన దగ్గర ఉన్నటువంటి మంత్రి, చాలా చతురుడు, తెలివైనవాడు, బాగా చదువుకున్నటువంటి వాడు, మంత్రాంగము తెలిసి ఉన్నటువంటి వాడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, మేధావి, విద్యాపతి అనబడేటటువంటి మంత్రిని పిలిచి ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పాడు. ఆయన రాజ్యమంతటా మారువేషంలో తిరుగుతున్నాడు. నిజంగా అలా భగవంతుణ్ణి దర్శనం చేసినవాడు, ఏదో ఒకసారి దర్శనం చేశాను అయిపోయింది అని ఊరుకోరు కదా. నిజంగా అంత ప్రేమ ఉన్నవాడు నిరంతర దర్శనాన్ని కోరుతాడు. నిరంతర దర్శనాన్ని కోరినవాడు చూస్తూ ఊరుకోడు కదా, భగవంతుణ్ణి సేవిస్తాడు. అట్లా ఉన్నవాడు ఎవరు అని ఆయన అనుషంగికంగా ఇవన్నీ ఆలోచన చేసి అటువంటి ప్రదేశం కానీ అట్లా సేవిస్తున్నవాడు కానీ ఎవరైనా ఉన్నాడా అని వెతుకుతున్నాడు. వెతకగా 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 ఆయనకి విశ్వావసు యొక్క ఉనికి తెలిసింది. ఆయన ఎక్కడో ఒక పర్వత గుహలో నీలమాధవుడన్న పేరుతో సాక్షాత్ పరిపూర్ణావతారమైన కృష్ణుణ్ణి జగన్నాథుడిగా సేవిస్తున్నట్ట. కాబట్టి నేను ఆయన్ని పట్టుకోవాలని వెళ్ళాడు. ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో, నేను మంత్రిని అని చెప్పకుండా సామాన్యమైనటువంటి వ్యక్తిలా ఆయన దగ్గర చేరి ఆయన సహృదయాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఆయన వెళ్ళేవాడు పర్వత గుహకి, నీలమాధవుణ్ణి సేవించేవాడు, తిరిగి వచ్చేవాడు విశ్వావసు. ఎంత ప్రేమ సంపాదించుకున్నా విద్యాపతిని మాత్రం ఎప్పుడూ తనతో రమ్మని పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే దానికి ఒక్కటే కారణం, ఆ ప్రేమ అట్లాంటిది. ఏమో ఎవరిని నమ్మి నేను మోసపోయినా పర్వాలేదు, కానీ నా స్వామికి ఆపద రాకూడదు. వీళ్ళందరినీ తీసుకెళ్తే ఎంత ఇబ్బంది పెడతారో, ఏం కోరికలు కోరుతారో, ఆయనకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, నువ్వు ఇలా అందరినీ తీసుకొస్తున్నావు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఇక్కడ ఉండలేనయ్యా అని వెళ్ళిపోతే స్వామి దక్కకుండా పోతాడు. అందుకని చెప్పి నేను ఎవరినీ తీసుకెళ్ళను అని ఆయన ఎవరినీ తీసుకెళ్ళేవాడు కాదు.